అందమైన సముద్ర తీరం, కనుచూపు మేర పచ్చని ప్రకృతి, ఆకాశం నుంచి ఆ అందాలను వీక్షిస్తున్న పర్యాటకులు. కానీ అంతలోనే విధి వంచింది. క్షణకాలంలోనే ఆ ఆనందం ఆవిరైపోయింది. పర్యాటక స్వర్గధామంగా పేరొందిన అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఊహించని విమాన ప్రమాదం చోటు చేసుకుంది. హవాయి దీవిలో జరిగిన ఒక హెలికాప్టర్ ప్రమాదం యావత్ పర్యాటక లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. గాలిలో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి భూమికి విసిరి కొట్టినట్టుగా పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరికొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. హవాయిలో అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం కలౌలో బీచ్. ఈ ప్రాంతంలోని అద్భుతమైన దృశ్యాలను ఆకాశం నుంచి చూసేందుకు పర్యాటకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎయిర్ బోర్న్ ఏవియేషన్ సంస్థకు చెందిన ఒక హెలికాప్టర్ పర్యాటకులతో కలిసి గాల్లోకి ఎగిరింది. ఆ సమయంలో హెలికాప్టర్ పైలట్తో పాటు నలుగురు ప్రయాణికులు అందులో ఉన్నారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో కలౌలో బీచ్ సమీపానికి రాగానే హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపు తప్పింది. పైలట్ దాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వేగంగా వచ్చి భూమిని బలంగా ఢీకొట్టడంతో హెలికాప్టర్ నుజ్జునుజ్జైంది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు పర్యాటకులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. హెలికాప్టర్ శిథిలాల నుంచి మరో ఇద్దరిని బయటకు తీసి అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.